లార్డ్. అందరం దేవునికి ఒకసారి థ్యాంక్స్ చెప్తాం. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మనం చదివిన ఈ వాక్యము పస్కా పండగ. ఓకే, నేను ఎప్పటి నుంచో కనీసం 10 సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నా, ఈ ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు 7 పండుగలు ఆచరించమన్నాడు. దాంట్లో ఒకటి పస్కా పండగ. ఓకే, ఇంగ్లీష్లో పాసో అంటారు. రెండోది పులియని రొట్టెల పండగ. అంటే ఆ పిండి పురోగ ముందు దాన్ని తీసుకుని 7 రోజులు తినాలి. దాన్ని ఆచారంగా పండగగా మీరు ఆచరణ. ఇది యూదులకు చెప్పిన మాట విషయంగా, క్రైస్తవులకు కాదు, యూదులకు చెప్పిన మాట. దాని తర్వాత బూరల పండగ. ఓకే, దాని తర్వాత కోత పండగ, దాని తర్వాత పెంతెకోస్తు పండగ, దాని తర్వాత గుడారాల పండగ, దాని తర్వాత కోత పండగ. అలా 7 పండగలు పాత నిబంధన కాలంలో దేవుడు ఇశ్రాయేలుకు జరిపించమని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఆ యొక్క విషయము, ఆ పండగ చేయకముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఘటన జరిగిన తర్వాత ఆ ఘటన మీరు మర్చిపోకుండా మీరు మీ పిల్లలు తరతరముల వరకు జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఆ పర్టికులర్ ఇయర్లీ సంవత్సరానికి వచ్చే ఆ రోజులో మీరు దాన్ని ఆచరించవలేము. సో కాబట్టి ప్రియురా, ఇప్పుడు మనం చదివిన ఈ యొక్క వాక్యం ప్రకారము దేవుడు ఐగుప్తు దేశం తిరిగి 10 తెగులు రప్పించాడు. 10 తెగుళ్లలో 9 అయిపోయినాయి ప్రియురా. 10వ తెగులు ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఒకే ఇశ్రాయేలీలో ఒక్కొక్క కుటుంబము వారి యొక్క కుటుంబం చొప్పున ఒక గొర్రె పిల్లలైనను మేక పిల్లలైన తీసుకొని దానిని వధించి దాని రక్తమును ఒక పల్లెంలో పోసి, ఇస్సోపు అనే ఒక చెట్టు దొరుకుతుంది కదా, చిన్న ప్లాంట్, ఈ యొక్క పెయింటింగ్ వేసే బ్రష్ మాత్రం ఉంటుంది. ఆ ఇస్సోపు అనే ఆ యొక్క బ్రష్ తో, ఆ యొక్క చెట్టుతో దాన్ని ముంచి మీ ద్వారబంధముల మీద దాన్ని కొయ్యాలి, దాన్ని రాయాలి. ఓకే, రాసి దాని తర్వాత దాని యొక్క మాంసంను మీరు కాల్చి తినాలి. ఉడికించకూడదు, కర్రీ చేసుకోకూడదు, దాన్ని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆయన అంటాడు, దాని తల మాంసము, దాని కాళ్ళు, దాని పేగులు కదా, ఈవెన్ అవి కానీ మీరు తినాలి. అవి ఉడకబెట్టుకోకూడదు, ఎలా కాల్చుకొని మీరు తినాలి. సో దాని ప్రకారం ప్రియులు వీళ్ళేంటి, ఇంకా ప్రభు ఏం చెప్పాడంటే, మీరు అలా చేసింది అది అన్యులు తినకూడదు, బయట వాళ్ళు తినకూడదు, యూదులు మాత్రమే తినాలి, ఇశ్రాయేల్ జనాంగం మాత్రమే తినాలి, బయట వాళ్ళు తినకూడదు. సో అలా చేసినప్పుడు ఆ రాత్రి సంహరించు దూత, అంటే చంపే దూత, ఒక దూత వస్తాడు. వచ్చి ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట్లో మొదటి కుమారుణ్ణో కూతుర్నో చంపేస్తాడు. ఏ ఇంటికి ఆ రక్తాన్ని చూస్తాడో ఆ దేవదూత, చంపే దూత, ఆ ఇంటిని దాటి వెళ్తాడు. ఆ ఇంటిని ఏం చేయడు, ఎందుకంటే అక్కడ రక్తం ఉంది. దేవుడు చెప్పిన మాటను బట్టి అందరూ గొర్రెపిల్లను చంపి దాని రక్తాన్ని అక్కడ పూశారు కాబట్టి ఆ దేవదూత ఆ ఇంటిని తాకడు, ఏం చేయడు. ఏ ఇంటికైతే రక్తం లేదో ఆ ఇంట్లో చొరబడి ఆ ఇంట్లో ఆ పెద్ద కుమారుడిని చంపేశాడు. సో కాబట్టి ప్రియులా, ఇది ఆ ప్రభు అంటాడు, ఇది మీరు ప్రతి సంవత్సరం ఏటేటా మీరు జరపవలసిన ఒక దినము. మీరు మీ పిల్లలు దాన్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. రేపు మీ పిల్లలు అడిగితే, ఎందుకు అయ్యా మనం ఈ పండుగ చేసుకున్నామంటే, మీరు ఆ యొక్క చివరి తెగులు వారికి జ్ఞాపకం చేసి చెప్పాలి. ఇలా దేవదూత వచ్చి అందరిని చంపాడు, కాకపోతే రక్తం పూసుకున్నాం కాబట్టి మనకు ఎలాంటి అపాయం కలగలేదు అనే విషయాన్ని వాళ్ళకి చెప్పాలని మీరు మీ పిల్లలకు బోధించాలి. సో కాబట్టి ఇది ఒక ఆచరణ చేయాలి. దాని తర్వాత ఏమైందంటే పిల్లల, సింహాసనం మీద కూర్చున్న ఫరో రాజు మొదలుకొని జైల్లో ఉన్న ఖైదీల పిల్లల వరకు ప్రతి మగ పిల్లవాడిని ఆ సంహరించు దూత వచ్చి చంపేశాడు. ఏం రాయబడ్డది, ఆ దేశంలో ఏడుపు లేని, ఘోష లేని ఇల్లు లేదంట. ప్రతి ఇంట్లో ఒకటే ఏడుపు. ఎందుకంటే
ఒక కొడుకున్నా, ఇద్దరు కొడుకున్నా, ముగ్గురు కొడుకున్నా అవుతే ఒక కొడుకున్నా చంపేసేవాడు. సో ఏ తల్లిదండ్రులు ఉంటారు? కుమారుడు చనిపోతే ఉన్నది ఒక్కడు, ఇద్దరున్నా కానీ పెద్ద కొడుకు చనిపోతే బాధ ఉండదా? ఈ రకంగా ప్రియులుగా ఆ దేశం అంతా ఒకటే దోష, ఒకటే బాధ, ఒకటే వేదన. ఎందుకు దేవుడు చేశాడంటే ఈ 9 తెగుళ్ళు పంపినప్పుడు ఈ ఫరో రాజు ఇశ్రాయేల్ జనాంగాన్ని విడిచిపెట్టట్లేదంట. మోషే రిక్వెస్ట్ ఏంటి? అయ్యా మీ ఈ 6 లక్షల మంది కాల్వలు, 6 లక్షల మంది కదా పిల్లలు, అవి కావాలి కాకుండా 6 లక్షల మంది మేమందరం వెళ్ళి అరణ్యంలో మా దేవుడిని సేవిస్తామంటే చూద్దాంలే అన్నాడంట. అది అన్న తర్వాత దేవుడు మొదటి తెగులు పంపాడంట. కనీసం ఆ మొదటి తెగులు చూసి వదులుతాడా? వదలలే. అలా 9 తెగుళ్ళు పంపినా కానీ ఈయన రాజు ఇనలేదంట. ఓహో నువ్వు ఇలా అయినావా అని చెప్పి 10వ తెగులు పంపించాడు. ఆ 10వ తెగులే వాళ్ళ యొక్క జ్యేష్ఠ కుమారులందరినీ. సో కాబట్టి ప్రియులరా ఇది బైబిల్ రాయబడేది. అప్పుడు రాజు ఈ 10వ తెగులు జరిగి ఎక్కడో అక్కడ చనిపోయిన వెంటనే ఇమ్మీడియట్ గా మోషేను ఆరోని పిలిపించి ఇమ్మీడియట్ వెళ్ళిపోండి, ఉండొద్దు ఇక్కడ, వెళ్ళిపోండి అని చెప్పి వారందరికీ ప్రియులరా వాళ్ళకి బాయ్ చెప్పేశారంటే వీళ్ళు అప్పుడు ప్రియుల తక్షణమే ఒకే ఐగుప్తు దేశంలో ఉన్న బంగారం వీళ్ళు దోచుకున్నారంటే 400 సంవత్సరాలు వీళ్ళను చాకరీ చేసి వీళ్ళకి ఏ జీతం ఇచ్చిన వాళ్ళు కారంట. సో 400 సంవత్సరాల జీతాన్ని దేవుడు బంగారు రూపంలో ఒక్కొక్కరు నింపుకున్నారంట. సో తీసుకుని వెళ్ళిపోయారంట ప్రియులు. 6 లక్షల మంది కాల్వల బట్టే పిల్లలు కాకుండా, భార్యలు కాకుండా వాళ్ళతో పాటు అన్యజనులు ఉన్నారంట. కొన్ని వాళ్ళ పశువులు అన్ని బయలుదేరారంట ప్రియుల. బయలుదేరి వాళ్ళు దేవుడిని స్తుతించడానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. సో ప్రియుల ఇది పస్కా. ఇక్కడ పస్కా అనే మాటకు అర్థం ఏంటంటే ఆ దేవదూత ఎప్పుడైతే ఆ యొక్క ద్వారబంధముల మీద రక్తాన్ని చూస్తాడో ఆ ద్వారమును దాటి వెళ్ళిపోతాడు. ఇంగ్లీష్ లో పాస్ ఓవర్. హి హస్ పాస్డ్ దట్ హౌస్. ఆ ఇంటిని ఆయన దాటిపోయాడు. పస్కా. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చాలాసార్లు పస్కా పండుగ చేశాడు. పస్కా పండుగకు వెళ్ళాడు. యెరూషలేముకి వెళ్ళేవాడు. యేసుక్రీస్తు 12 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగ రోజు యెరూషలేముకి వెళ్ళారంట. అప్పుడు యేసుప్రభు మిస్ అయ్యాడు కదా. తర్వాత తల్లి పోయి చూస్తే మందిరంలో కూర్చొని ప్రధాన యాజకులతో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఆశ్చర్యపడిపోయారు. సో ఈ లోకంలో యేసుక్రీస్తున్నప్పుడు పస్కా పండుగ చేశాడు. పస్కా ఆప్తే ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక యూదులుగానే జీవించాడు ప్రియులరా, ఒక ఇశ్రాయేల్ జనాంగంగానే జీవించాడు. కానీ ఆయన చనిపోయిన తరువాత మనకు క్రైస్తవత్వము ప్రారంభమైంది. అర్థమైంది కదా. వచ్చి క్రైస్తవత్వం ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసుప్రభు బ్రతికిన రోజు కాలే. ఆయన చనిపోయి 3వ దినం లేచి పరలోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు అంతియోకియాలో ఒకసారి శిష్యులను ఏమని పిలిచారు? క్రైస్తవులని పిలిచారు. అక్కడి నుండి క్రిస్టియన్స్ మనం స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఈ పస్కా పండుగ మనకు వర్తించదు. ఇది యూదులకు, ఇశ్రాయేల్ జనాంగానికి వర్తించేది. కానీ ఇప్పుడు ఈ పస్కా పండుగ మనము చెయ్యాలి. ఏ రకంగా మనం చెయ్యాలి కదా? ఈ పస్కా బదులుగా ఎవరు మన కొరకు చనిపోయారు అని మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటాం. ఎందుకంటే యేసు ప్రభు చనిపోయాడు అనకంటే వాక్యంలో ఏముంది? ఆ పస్కా పండుగ రోజు యేసుక్రీస్తు ఏం చేశాడు చివరికి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించుకున్నట్లయితే దయచేసి ప్రతి ఒక్కరు లూకా సువార్త 22వ అధ్యాయము ప్రతి ఒక్కరు తీసుకున్నాం కదా. లూకా సువార్త 22వ అధ్యాయం. ఇప్పుడు మనం ఈ అధ్యాయం అంతా చదివాం కాబట్టి పస్కా పండుగ అలా చేసేవారు. ఇక్కడ యేసుక్రీస్తు పస్కా పండుగ రోజు తన శిష్యులను పిలిపించి ఒక మాట చెప్పాడంట. 22వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతాను, గమనించాడు. అందరు తీయండి. 22వ అధ్యాయము 7వ వచనం. పస్కా పశువును వధింపవలసిన పులియను రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై
పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపాను. వారు మేము ఎక్కడ సిద్ధపరచబోతున్నామని ఆయనను అడగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటికి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. మీరు అక్కడ గమనించుదాం, పస్కా పండుగ వచ్చింది. యేసుక్రీస్తు ఇప్పుడు ఆల్మోస్ట్ 33 సంవత్సరాలు. సో పస్కా పండుగ వచ్చింది. శిష్యులను పిలిచాడయ్యా, పస్కాను సిద్ధపరచడం, మనం వెళ్ళి పస్కాను తిందాం అంటే ఆ రొట్టెను, ఆ కాల్చిన ఆ యొక్క మేకను లేకపోతే గొర్రె పిల్లను మనం తిందాం. అంటే ఇంకొక మాట చెప్పాలంటే ఏమేమి తినాలో ఇప్పుడు అక్కడికి వెళ్ళి రొట్టెను, పులియని రొట్టెను, దాని తర్వాత గొర్రె పిల్ల యొక్క మాంసం. ఏ రకంగా తినాల మాంసంలో? ఫ్రై లేకపోతే రోస్టింగ్. దాన్ని ఉడకబెట్టినప్పుడు మనం కర్రీ చేసుకోకూడదు, దాన్ని రోస్టింగ్ మాత్రమే చేయాలి. సో రూల్ ప్రకారము ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులతో ఏం తినాలా? మాంసము, పులియని రొట్టె తినాలి. లాస్ట్ కు మీరు అక్కడికి వెళ్ళండి, ఒక యెరూషలేముకి వెళ్ళండి, ఒకడు నీళ్లు పోసుకుని వెళ్తుంటాడు, ఆయనకు చెప్పండి మేము పస్కాను తినాలనుకుంటున్నాము, ఆయన మేడగది చూపిస్తాడు. మొత్తం ఇది అయిపోయి అది అయిపోయిన తర్వాత వీళ్ళంతా శిష్యులు, పేతురు, యోహాను మొత్తం రొట్టెను లేకుంటే గొర్రె మాంసంను అంత రెడీగా పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు వీళ్ళు ఏం చేయాలి? రాయమ్మా ఆ మాంసంను, రొట్టెను తినాలి కదా. కానీ వీళ్ళేం తిన్నారంట? 14 వచనం, ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తులను పంక్తికి కూర్చుండి, ఇప్పుడు పస్కాను తినడానికి కూర్చున్నారు. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇది ఎన్నడూను దాన్ని భుజింపునని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీరు దీన్ని తీసుకుని మీలో పంచుకొనుడి. ఇక మీద దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందించబడుచున్న నా రక్తము వలన అయిన క్రొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు, గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ అని చెప్పాను. వారు ఆ పనిని వాడెవడో అని తమలో తాము అనుకున్నది. ఓకే, తమలో ఎవడు గొప్పవాడని ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనో అన్ని జనంలో ఒకే. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు పస్కా పండగ అందరూ పంక్తి కూర్చున్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వీళ్ళకి పస్కాని ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలి? రెండు ప్రకారము పులియని రొట్టె ప్లస్ మాంసం. కానీ యేసుక్రీస్తు ఏమి ఇచ్చిండు? రొట్టె ఇచ్చాడు, పులియని రొట్టె ఇచ్చాడు. మాంసకు బదులు ఏమి ఇచ్చాడు? ఇదేంటి? పస్కా అంటే మాంసం తినాలి కదా, గొర్రెను కోసేయాలి కదా. గొర్రెను కోసి దాని యొక్క రక్తం తలుపులు పూశారు, దాని మాంసం తినాలి కదా. కానీ ఇక్కడ ఆయన ఆయన ద్రాక్షారసం ఇచ్చి, ఇది నా రక్తము అంటే ఒక గొర్రె పిల్లను ఫ్రై చేయకముందు చంపుతాం కదా, ఆ చంపబడ్డ రక్తము ఇది ఈ ద్రాక్షారసం రూపంలో మీరు తీసుకోండి. రొట్టె పులియని రొట్టె మీరు తీసుకోండి. సో అది నా శరీరము
కానీ మాంసం తినాలి కదా, మాంసం బదులు మీరు ఏం చేయండి, ఇప్పుడు నన్ను చంపిన తర్వాత ఆ రక్తాన్ని మీరు ద్రాక్షారసంలో తీసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు పస్కా బదులుగా తన్ను తాను వారికి పస్కాగా సమర్పించాడు. అంటే పాత నిబంధనలో పస్కాగా బలి అర్పించబడిన ఆ గొర్రెపిల్ల ఎవరంట? ఇక్కడ యేసుక్రీస్తు. అక్కడ పులియని రొట్టెలు తిన్నారు, ఇక్కడ పులియని రొట్టెలు ఆయన శరీర రూపంలో తింటున్నారు. అక్కడ గొర్రెపిల్ల యొక్క మాంసంను తిన్నారు, రక్తాన్ని తలుపు పూసుకున్నారు. ఇక్కడ ఆ గొర్రెపిల్లని నేనే, ఆ యొక్క నేను చంపిన తర్వాత నాకు వచ్చి ఆ రక్తాన్ని మీరు బాగా తలుపులో పూయడం కాదు. ఇప్పుడు పాత నిబంధనలో తలుపులో పూసేవారు, ఆ సంబంధించుతో దాటి వెళ్ళిపోయేది. ఇప్పుడు కొత్త నిబంధనలో దాన్ని తలుపు పూయడం కాదు, మీరేం చేయాలి, దాన్ని త్రాగాలి, అప్పుడు మీకు మరణం ఉండదు. ఆయన రొట్టెను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది తిరుడి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరము, చిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. పాత నిబంధన కాలంలో పస్కా సంవత్సరానికి ఒకసారి చేసేవారు. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్న వారు పస్కాను ఎప్పుడు చేస్తున్నారు? ప్రతి ఆదివారం చేస్తున్నారు. వారు కూడినప్పుడల్లా, నన్ను నా శరీరం తీసుకున్నప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ప్రతిరోజు ఇంటింటి రొట్టె, అంటే ఇంకో మాట చెప్పాలంటే అపోస్తలులు ప్రభువు నమ్ముకున్న వారంతా ప్రతిరోజు పస్కాను చేసేవారు. ప్రియులారా, అపోస్తల కాలం లేదా వారు ఇంటింత ఏం చేసేవారు? ప్రతిరోజు రొట్టెను విరుచుతున్నారు అని మాట. సో పాత నిబంధన కాలంలో సంవత్సరానికి ఒకసారి పస్కాను బలి అర్పించేవారు అంట. ప్రియులారా, ఇక్కడ న్యూ టెస్టిమెంట్ లో యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడినప్పుడల్లా, ఆ రొట్టెను ఆ ద్రాక్షారసం తీసుకున్నప్పుడల్లా యేసు ప్రభు పస్కా బలిగా తను తాను సమర్పించారు. కొన్ని డీటెయిల్స్ మనము దేవుని వాక్యంలో గమనించుకుందాం. ఇప్పుడు అక్కడ ప్రియులారా, గొర్రె పిల్ల, మోషేకి దేవుడు చెప్పిన మాట ఏంటి? మోషే, గొర్రె పిల్లలైనా మేక పిల్లలైనా మీరు కొయ్యాలి. ఆ గొర్రె చాలా పెద్దదనుకోండి, ఇంట్లో నలుగురు ఉన్నారు, మాంసం మిగులుతుంది కాబట్టి మీరేం చేయండి, మీ పక్కింటి వాళ్ళని పిలుచుకొని ఆ నలుగురు, మీ నలుగురు, ఇంకొక నలుగురు, మొత్తం 12 మంది ఆ మాంసాన్ని మీరు తినండి. దాన్ని పడేయకూడదు, దాచిపెట్టుకోకూడదు, తినాలి. దాన్ని మీరు పంచుకోండి. సో ఇక్కడ మీరు గొర్రె పిల్ల, ఇక్కడ పిల్లలు గొర్రె కాదు, గొర్రె అంటే పెద్దది, గొర్రె పిల్ల అంటే ఏ పాపం ఎరగనిది, ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు గొర్రె పిల్ల. ఇప్పుడు ఎక్కడ ఉంది ప్రియులారా యేసుక్రీస్తు గొర్రె పిల్ల అనే మాట? యేసుక్రీస్తు కరెక్ట్ 30 సంవత్సరాలప్పుడు సేవకు వచ్చాడు. గమనించండి, యేసుక్రీస్తు సరిగ్గా 30 సంవత్సరాలప్పుడు సేవకు వచ్చాడు. సేవకు వచ్చి ఆయన బాప్తిసం తీసుకోవడానికి బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన నడుచుకుంటే యోహాను ఆయనను చూసి ఏమన్నాడంట ప్రియులారా? యోహాను సువార్త ఒకసారి తీసుకుందామా? ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని యోహాను ఆ యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాట గమనించుకుందాం. 1వ అధ్యాయం 29వ వచనం, జాన్ 1:29. చదువు, అందరు గమనించండి. ఐ రీడ్ ఇట్. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ యేసుక్రీస్తు 30 సంవత్సరాల వ్యక్తి వేస్తున్నాడు. నార్మల్ గా చిన్న పిల్లలను మనం పట్టుకొని గొర్రె పిల్ల అంటే ఒక మీనింగ్. 30 సంవత్సరాల వ్యక్తిని పట్టుకొని ఇదిగో యోహాను అంటున్నాడు, జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ టెల్లింగ్, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఈస్ 30 years అడల్ట్. 30 సంవత్సరాల వ్యక్తిని గొర్రె పిల్ల అనడం ఏంటి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే గొర్రె పిల్ల ఏ పాపమో లేనిది. ఇక్కడ యేసుక్రీస్తు 30 సంవత్సరాలైనా 100 సంవత్సరాలైనా ఆయన ఏ పాపం లేదు కాబట్టి ఆయన 100 సంవత్సరాలైనా ఏమని పిలుస్తారు? ఆయనని గొర్రె పిల్ల అని పిలుస్తారు, కానీ గొర్రె అని పిలవరు.
గొర్రె అంటే అది పెద్దగా అయిన తర్వాత ఇంకొక గొర్రెతో అది కమ్యూనికేట్ కావడము, లేకుంటే పిల్లలు వినడము, ఆ సిచ్యువేషన్కి వస్తుంది. అందుకని గొర్రె పిల్ల ఏ పాపం చేయదు, ఏ పాపం పెరగదు. అందుకని యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములను, మీ పాపములు, నా పాపములను, అందరి పాపములను మోసుకుని పో దేవుని గొర్రె పిల్ల. యోహాను యేసుక్రీస్తు పట్టుకుని దేవుని గొర్రె పిల్ల అనడం ఏంటి? అది వాక్య ప్రకారము ఆ పస్కా పండుగ రోజు చంపబడ్డ ఆ గొర్రె పిల్ల ఈయననే. ఆ పస్కా పండుగ రోజు వధించబడి ఆ రక్తాన్ని ఆ తలుపుకు అంటించారే, ఈయన రక్తమే. ఏ రకంగా రక్తం పూసినప్పుడు ఆ దేవదూత ఆ యొక్క రక్తాన్ని చూసి ఆ ఇంటిని చంపకుండా, ఆ ఇంట్లో ఉన్న వారిని చంపకుండా దాటి వెళ్ళాడో, అదే రకంగా ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన వెంటనే ప్రియులరా అందరూ ఆశ్చర్యపడిపోయారు. 36వ వచనం చూడండి, మళ్ళా 26 చదివినాం కదా మనం ఇందాక. 36 చదువుతున్నామా? అతడు నడుచుతున్న యేసు వైపు చూచి ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడంట యోహాను యేసు ప్రభువును చూసి గొర్రె పిల్ల అని? 2 సార్లు చెప్పాడు. సో ఈరోజు మా టాపిక్ ఏంటంటే మా షిలాబిలో పస్కా పండుగ, పాస్ ఓవర్. యూదులలో ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే చాలా ఘనంగా జరిపిస్తారండి ఈ పండుగ. ఎంత హంగామా చేస్తారంటే అన్ని ఎక్కడికి రోడ్లు బంద్, అన్ని ఆఫీసెస్ బంద్, ట్రాఫిక్ బంద్, అన్ని ప్రతి ఒక్కటి బంద్ చేసుకుని వీళ్ళ యొక్క పస్కా పండుగ చాలా గొప్పగా 7 days పులియేది రొట్టెను వాళ్ళు తింటారంట. అది పెద్ద పండుగ చేస్తారు. ఒక 10 మంది కూడి, 4-5 కుటుంబాలు కూడి పెద్ద గొర్రెపిల్లను తెచ్చుకొని, లేకుంటే చిన్న గొర్రెపిల్లను తెచ్చుకొని కోసుకుని వాళ్ళందరూ తింటారు. ఇప్పటికీ ఆ రక్తాన్ని వాళ్ళ తలుపులో పూస్తారంట, కొద్దిగా టచ్ చేస్తారంట. హిస్సోప్ అని ఒక చిన్న ప్లాంట్ ఉంటుందండి. మీరు ఎప్పుడన్నా మీరు గూగుల్లో కొట్టి చూడండి, హిస్సోప్ ప్లాంట్ అని కొట్టండి. లిటరల్ గా బ్రష్ ఉన్నట్టే ఉంటుందండి ఆ యొక్క ప్లాంట్. దాన్ని ఆ రక్తంలో ఒక పల్లెంలో ఆ గొర్రెపిల్లను పోసి, దాని రక్తంలో ఆ పల్లెంలో పోసి, ఆ పల్లెంలో ఈ యొక్క హిస్సోప్ అని ఆ యొక్క ప్లాంట్ ను ఉంచి కరెక్ట్ వాళ్ళ తలుపులకు దాన్ని రాసేవారు. సో ఆ రాత్రి దేవదూత వచ్చి ఆ యొక్క తలుపుల మీద ఆ బ్లడ్ చూసినప్పుడు ఆ దూత ఆ ఇల్లు దాటిపోయిందంట, వాళ్ళని చంపలేదంట. ఇది ఎవరు పెట్టుకున్నారు? యూదులు మాత్రమే పెట్టుకున్నారు. ఐగుప్తులకు తెలవని విషయం. ఐగుప్తు దేశంలో ప్రతి ఇంట్లో ఒక్కరు చనిపోయారు. పెద్ద కుమారులు అందరూ చనిపోయారు. పెద్ద కూతురే కావచ్చు, పెద్ద కుమార్తె కావచ్చు, అందరూ చనిపోయారు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏడుపు, రాజు ఇంట్లో ఏడుపు, చెరసాలలో ఉన్న ఖైదీల ఇళ్లలో ఏడుపు. గొర్రెపిల్ల రక్తము వీళ్ళ ప్రాణాన్ని కాపాడింది. ఇక్కడ యేసుక్రీస్తులో లోక పాపమును, బిహోల్డ్ ద లాంబ్ ఆఫ్ గాడ్ హూ టేక్స్ అవే ద సిన్స్ ఆఫ్ ద వరల్డ్. ఆ గొర్రెపిల్ల పస్కా పండుగ రోజు వధించబడ్డ గొర్రెపిల్లనే ఈ క్రీస్తు అనే గొర్రెపిల్ల. ఎగ్జాక్ట్ గా పిల్లరా యేసుక్రీస్తు ఏ రోజు చనిపోయాడంటే ఆ పస్కా పండుగ ఏ రోజు జరుపుతారో అదే రోజు న్యూ టెస్టిమెంట్ లో యేసు ప్రభు చనిపోయాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే జూయిష్ క్యాలెండర్ కి మన క్యాలెండర్ కి చాలా పెద్ద తేడా. ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్, అది ఏ రోజు. ఇప్పుడు ఆ రోజును మనం ఏ రోజుగా మనం మార్చాలి? ఇంకా మనం ఏదో ఒక అందాజగా ఒకే ఆ రోజు యేసు ప్రభు చనిపోయిన అంటారు. కానీ బట్ యాక్చువల్ గా రియల్ ప్రకారము ఆ పాత నిబంధన క్యాలెండర్ కి మన క్యాలెండర్ కి పాత నిబంధన కాలంలో 12 నెలల వరకు వాళ్ళ యొక్క దినాలు 30 days ఉండేది. 31st ఉండేది కాదు, 28 days అసలు ఉండేది కాదు. వాళ్ళు జనరల్ గా 12 months 30 days అని పెట్టుకుండేవాళ్ళు. ఇప్పుడు మనకు 31 days వచ్చినాయి. ఫిబ్రవరి మాసంలో 20 days లీప్ మాసం వచ్చింది. సో ఇప్పుడు కొద్దిగా కన్ఫ్యూజన్ అయింది. అందుకే యేసు ప్రభు ఏ రోజు చనిపోయాడు మనకు క్లియర్ గా తెలవదు. పాత నిబంధన కాలం ఒక డేట్ ఇచ్చారు, ఈ దినమందు, ఈ పర్టికులర్ దినమందు, ఈ మాసమందు మీరు చెయ్యాలా, ఒక గొర్రెపిల్లను తీసుకోవాలా. సో వాళ్ళ డేట్స్, వాళ్ళ యొక్క క్యాలెండర్ వేరు, మన యొక్క డేట్స్, మన క్యాలెండర్ వేరు. ఇప్పుడు మనకు పెద్దగా డీటెయిల్ గా మనం ఎన్నో చాలా డీటెయిల్ గా చదువుకొని కూర్చుంటే, సో యేసు ప్రభు చనిపోయిన దినానికి ఇప్పుడు నేను రేపు 24,
నెక్స్ట్ సండే నేను రాజమండ్రికి వెళ్తున్నాను ప్రియులారా. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద సంఘం ఉందన్నమాట. వాళ్ళకి పస్కా పండుగ గురించి చెప్పుకొని నన్ను వాళ్ళు ఇన్వైట్ చేశారు. మాట అంటున్నాను. మొన్ననే అందరూ యేసు ప్రభు చనిపోయిన రోజు, యేసు పునరుద్ధానుడైన రోజు అని ఇచ్చారు. కానీ జూయిష్ క్యాలెండర్ ప్రకారము వీళ్ళు రేపు 21కి చేస్తున్నారు. సార్ మేము జూయిష్ క్యాలెండర్ ప్రకారం 21 కండి మాకు అంటే ఇప్పుడు చూసారా డేట్ డిఫరెన్స్ వచ్చిందా లేదా? అందుకని పిల్లరా మనం ఆ డేట్ ఇవన్నీ చేసుకోకుండా మనం ఇప్పుడు వాళ్ళు సంవత్సరం ఒకసారి వాళ్ళు పస్కాను ఆచరించేవారు. ఇప్పుడు మనం ఎప్పుడు ఆచరించాలా? ప్రభుల రాత్రి బల్ల తీసుకున్నప్పుడల్లా, ఆ రొట్టెలో ద్రాక్షరసంలో పాలు పొందినప్పుడల్లా మనం పస్కా పండుగ చేసినట్టు. ఆ రోజుల్లో లిటరల్గా గొర్రె పిల్లను కోసి వాళ్ళు దాని మాంసం తినేవారు. ఇప్పుడు యేసు ప్రభువు అనే గొర్రె పిల్ల ఆల్రెడీ మన కొరకు వధించబడ్డాడు, ఆల్రెడీ రక్తం చిందించాడు, ఆల్రెడీ మన పాపాలు ఆయన తీసుకున్నాడు, మనకు మరణాన్ని తప్పించాడు. సో కాబట్టి అది తిన్నప్పుడల్లా, ఆ ద్రాక్షరసం తాగినప్పుడల్లా, లిటరల్గా చెప్పాలంటే రొట్టెని తిన్నప్పుడు ఆ యొక్క పులిన రొట్టెని తిన్నట్టే, ద్రాక్షరసం తాగినప్పుడు మనం లిటరల్గా మాంసము తిన్నట్టే. ఇక్కడ మాంసం లేదు, ఏముంది? ఆయన రక్తం చిందించిన తర్వాత ఆ గొర్రెని వాళ్ళు కాల్చేవారు. పాయింట్. ఇక్కడ మాంసం మనం దొరకకపోవచ్చు, కానీ ఆయన చిందించిన రక్తం మనం ద్రాక్షారసం రూపంలో తీసుకుంటున్నాం. సో లిటరల్ గా యేసు ప్రభు పస్కా పండగ రోజే న్యూ టెస్టిమెంట్ ప్రకారం చనిపోయాడు. ఇప్పుడు మనం చూసాం కదా, మళ్ళా తీసుకున్నామా? లూకా సువార్త 22వ అధ్యాయము, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 22 verse 7. లూకా సువార్త 22వ అధ్యాయము 7వ వచనము. అందరు గమనించండి. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుని వారికి పంపెను. వారు మేము ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని ఆయన అడగగా, ఆయన ఇదిగో మీరు పట్టణంలోకి ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. ఓకే, లాస్ట్ కు అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళంతా ప్రియులరా పస్కాను సిద్ధపరిచారు. కరెక్ట్ అదే పస్కా దినం రాగా, పస్కా పండగ రాగా యేసు ప్రభువు మనం పస్కాను తినాలి కదా, మీరు సిద్ధపరచండి అంటే ఏం సిద్ధపరచాలా? లిటరల్ గా గొర్రె మాంసంలో, దాని తర్వాత పులిని ఎక్కడ? పై గదిలో, మేడగదిలో వీళ్ళందరూ సిద్ధపరిచారంట. యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళాడు. అక్కడ మాంసం ఉందా? ఉండిండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు మాంసం ఇచ్చాడా? ఇవ్వలేదు. రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకు కొట్టబడిన నా శరీరం. ఆ రొట్టె పాత కాలంలో వాళ్ళు ఎలా తిన్నారో, పులిని రొట్టె, పాపం పులుపు అంటే పులుపు, సాల్ ఇస్ అ సింబల్ ఆఫ్ సిన్, పాపానికి సాదృశ్యం. కొద్ది పిండి కొద్ది పులుపు ఆ యొక్క బుద్ధంతా పులుపు చేస్తుంది అన్నట్టుగా ఒక పాపం తెచ్చారంట. ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క మందిరంలో అందరు ప్రియులరా పాపం చేసే అవకాశం ఎక్కువ కలుగుతుంది. సో పులిని రొట్టె అంటే పాపం లేని వ్యక్తి అని అర్థం. సో యేసుక్రీస్తు ఆ రొట్టెలు ఇచ్చినప్పుడు అది పులిని అంటే అప్పుడప్పుడే తయారు చేసి అప్పుడప్పుడే తినడం ప్రియులరా. దాన్ని మనము నానబెట్టి, మనం దోశల పిండి వేసినట్టుగా రాత్రి పెట్టి పొద్దున వెళ్ళినప్పుడు అది పొంగుతుంది కదా, ఈస్ట్ అంటారు దాన్ని, ఈస్ట్. కాబట్టి సో అది మొత్తం పులుపుగా ఉంటుంది. కొన్నిసార్లు మనం ఇడ్లీలో పొద్దున్న చేసింది సాయంకాలం ఎట్లుంటది? పుల్ల. అలాంటివి చెప్తున్నప్పుడు అప్పుడే రెడీగా చేసుకుని మీరు తినాలి. పాత్ర కాలం చెప్తాడు 7 రోజులు తినాలా ఆ యొక్క రొట్టెలు. ఈ కర్నూలు జిల్లాలో రొట్టెల పండుగ అని చేస్తారు, మీకు తెలుసో లేదు కదా. ఓకే, సో మేబీ అది మనం బిబ్లికల్ ప్రకారం చేస్తున్న రేట్లని రొట్టెల పండుగ అని చేస్తారు. ఇక్కడ ఆ రోజుల్లో యూదులు 7 రోజులు రొట్టెల పండుగ. ఆ 7 రోజులు ఎట్లా చేసేవారంట? నడుము దట్టు కట్టుకొని
కాళ్ళకు చెప్పులు దొరుకుని వాళ్ళ చేతిలో కర్రగా రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ ఐగుప్తుల నుంచి ఇక త్వరగా వెళ్ళిపోతాం. ఆ రొట్టె తింటప్పుడు చాలా ఫాస్ట్ తింటారంట. ఎందుకు? ఎప్పుడైనా దేవుని పిలుపు మోషే వస్తాడు, మోషే ఆరు నుంచి కవక్కిన వెళ్ళిపండి, ఈ ఐగుప్తు నుంచి బయలుదేరండి అనడానికి ఉంటాడు. కాబట్టి మీరు అందరూ శాండల్స్, మీ బెల్టులు కట్టుకొని, మీ చేతుల కర్రలు అంతా రెడీగా ఉండండి. రెడీ ఉండి గర్భమ తినాలి, చాలా ఫాస్ట్ ఉంటారంట రొట్టెల పండుగ వల్ల. సో ప్రియులారా, ఎగ్జాక్ట్ గా యేసుక్రీస్తు పస్కా పండుగ రోజే శిలువలో చనిపోయాడు. ఆ రొట్టెను, ఆ పస్కాను రొట్టెగా ఇచ్చి నా శరీరం పెడితేనండి, ద్రాక్షారసం ఇచ్చి ఇది నా రక్తము. ఆ గొర్రెపిల్ల ఏదైతే పాత నిబంధనలో రక్తం చిందించి దాని యొక్క తలుపులో కనిపించారో ఇది నా రక్తము. సో ఇప్పుడు మాంసం బదులు మీ రక్తం తాగండి, ద్రాక్షరసం తాగండి. సో ఆ రొట్టె ద్రాక్షరసమే యేసుక్రీస్తు చిందించిన రక్తము, ఆ ద్రాక్షరసం. సో ఇంకొక విషయం ప్రియులారా, ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసుకుంది, 5వ అధ్యాయం, 1 Corinthians chapter 5 verse 7. ఏడవ వచనం గమనించుకుందామా? మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏంటి ఆ పాతది? తర్వాత చెప్తాం. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, క్రీస్తు ఎవరంట? పస్కా పశువు, పస్కా బలి, పస్కా గొర్రె క్రీస్తు. అర్థమైంది కదా? పస్కా పండుగ రోజు వధింపబడ్డ ఆ గొర్రెపిల్ల కొత్త నిబంధనలో యేసుక్రీస్తు అదే రోజు చనిపోయాడంట. ఇక్కడ పౌలు అంటాడు మన కొరకు. చూద్దాం మళ్ళా ప్రియులారా. కనుక ఇంతే కాకుండా క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఇప్పుడు అర్థమైంది అందరికీ? జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ పాస్ఓవర్. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. మన పాపాలన్నింటినీ ఆయన మోసుకొని పోయాడంట. వాళ్ళ సంవత్సరానికి ఒకసారి ఆచరించేవాళ్ళు. ఇప్పుడు ప్రభు నమ్ముకున్న మనము కూడినప్పుడల్లా ఆయన రొట్టెలు, ఆయన ద్రాక్షరసంలో పాలు పొందినప్పుడల్లా మనం దాంట్లో పాలు పొందుతా ఉంటాం. అది నిజమైన పస్కా, అది నిజమైన బలి. రైట్. ఇక్కడ రొట్టె ఇప్పుడు పులిసిన పిండి, పులియని పిండి గురించి మాట్లాడుతున్నారు. మళ్ళీ చూస్తుందమ్మా 7వ వచనం చూడండి. మీరు అతిశయపడుట మంచిది కాదు. అంటే మీ గురించి మీరు గొప్పగా అనుకొని చాలా గొప్పగా ఫీల్ అవ్వడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును మీరు ఎరుగరా? ఇక్కడ మీరు చెప్పండి ప్రియులా, పులిసిన పిండి ఏంటి? ఇక్కడ పాపము. మన అతిశయం అంతా ఎలాంటిదంట? పులిసిన పిండి. అంటే మన గురించి గొప్పగా అనుకోవడం. మన గురించి ఎవరైనా గొప్పగా చెప్తే తప్పేం లేదమ్మా. మీ బట్టలు బాగున్నాయి, మీ డ్రెస్ బాగుంది, మీ ఇల్లు బాగుంది, మీ కారు బాగుంది, మీ ఫోన్ బాగుంది, లేకుంటే మీ చదువు బాగుంది, వెరీ గుడ్. కానీ మన గురించి ఎప్పుడు మనం అలా అతిశయపడడం మంచిది కాదు. ఆ కొద్దిగా పులుసుగా పిండి మొత్తం ముద్దంతా పులుపు చేసేస్తుందంట. ఆ కొద్దిగా అతిశయపడ్డారు అనుకోండి, మీ జీవితం అంతా పాపంతో నిండిపోతే అర్థం ఇక్కడ. అంతే కదా? అతిశయపడొద్దు. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి, దాని తర్వాత ఇమీడియట్ గా అతిశయపడడం మంచిది కాదని చెప్పి పులిసిన పిండి గురించి మాట్లాడుతున్నాడు. అంటే అతిశయం అనేది ఎలాంటిదంట? పాపం అన్నాడు. పులిసిన పిండి లాంటిది. అది మీ జీవితం అంతా మొత్తం ఎవ్రీ ఆర్గన్, ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఇట్ విల్ మేక్ యూ లెవెన్. మొత్తం పులుపు చేసేస్తుంది. మొత్తం పాపం
పాపం మన జీవితంలో ప్రవేశించడానికి ఒక్క చిన్న పాపం ఎంటర్ అయితే చాలంట, ఆటోమేటిక్ గా తక్కిన బాడీకి అంతా స్ప్రెడ్ అవుతుందంట. మన బాడీలో ఒకవేళ విషం ఎక్కింది అనుకోండి ప్రియులారా, ఆ విషం మన బాడీ అంతా ఎక్కడానికి చాలా టైం పడుతుందా? 24 hours లో అవుట్. ఇంకా కొన్ని పాములు ఉన్నాయి ప్రియులారా, ఆ పాములు కలిస్తే దాని విషము అంత ఫాస్ట్ ఎక్కుతుందంతా మన బాడీలో తల నుంచి. ఎందుకంటే మన హార్ట్ నుంచి బ్లడ్ అంతా పంపు మన పార్ట్స్ అంతా వెళ్తుంది కాబట్టి ఆ యొక్క విషము ఆ నరాలలోకి వెళ్ళి తల నుంచి కాలు మొత్తం బ్లూ అయి చనిపోతారంట. అమెజాన్ అడవులలో నేను అప్పుడప్పుడు చూస్తుంటాను టీవీలో ప్రియులరా, అమెజాన్ అడవుల్లో కొన్ని పాములు ఉన్నాయి. అది ఉండి తాకితే చాలంట ప్రియులరా, దాని విషయం మన బాడీలో స్ప్రెడ్ అయిపోయి హాఫ్ అన్ అవర్ లోపల మనం చనిపోతాం. అలా ఈ పులిసిన పిండి కొద్దిగా ప్రవేశించాలంట, ఆ ముద్దంతా పులుపు అయిపోతుందంట. ఇంట్లో ఒక్కళ్ళు గర్విస్తే ఆటోమేటిక్ గా తక్కిన వాళ్ళందరికీ వచ్చేస్తుందంట. అతిశయించవద్దు, ఇది దేవుడి కృప అని అనుకుందాము, ఇది దేవుని దయాన్ని దేవుడికి థ్యాంక్స్ చెప్తాము. దాని తర్వాత అంటాడు ప్రియులారా, క్రీస్తే ఆ పశువు లేకుంటే పస్కా పశువు అని చెప్పి 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వములను పులిపిండినైనను కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెతో పండగ ఆచరించుడి. ఇక్కడ ఏం పండగ ప్రియులారా? క్రైస్తవ పండగ, విశ్వాసుల పండుగ. అంటే ఈ దుష్టత్వము దుర్మార్గత అని పులిసిన పిండితో మీ జీవితాలు మీరు కొనసాగించుకోవద్దు. అది పులిసిన పిండి, పులిసిన పిండితో మీరు రొట్టెలు చేసుకోకూడదు, తినకూడదు, ఆ రొట్టె పొంగకూడదు. మన పరికల ప్రతి వారం రొట్టె చేస్తుంది కదా, ఏమో పొంగుతుందా? విగ్రహం చేస్తుంది, పొంగకూడదు. పొంగకూడదు ఆ రొట్టె, మనం తినేదమ్మా, పొంగకూడదు. దాంట్లో పురుగు రాకూడదు. ఏదో మరి దేవుడి ప్లాన్ ఏంటో మనకు తెలియదు. రొట్టె పొంగకూడదు, రొట్టె పురుకుండదు, అప్పుడు వేసుకోవాలా, అక్కడ తినేయాలా. సో ఇక్కడ ఏమంటాడు? దుర్మార్గత, దుష్టత్వం అనే ఆ పులిసిన పిండితో మీరు మీ జీవితాన్ని కొనసాగించొద్దు. చాలు ఇప్పటి వరకు మనం చేసిన పాపం, చాలు ఇప్పటి వరకు మనకున్న ఆ యొక్క దేవుడి నుంచి మనం ఉన్న ఆ దూరత్వం చాలు. ఇప్పుడు పులియని రొట్టె అనే పరిశుద్ధత, నిష్కపటము, పరిశుద్ధత, దాంతో మనం పండుగను ఆచరించుకుందాం కదా బిడ్డ. పాత నిబంధనలో కొట్టబడ్డ ఆ గొర్రెపిల్ల, కొత్త నిబంధనలు యేసు క్రీస్తే ఆ గొర్రెపిల్ల. ఎంత అద్భుతం కదా. యోహాను అంటాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. ఎంత చక్కటి మాట. నాకు ఆశ్చర్యమైంది, యేసు ప్రభువు పడుతున్న గొర్రెపిల్ల అనడం ఏంటి? గొర్రె అనొచ్చు కదా. గొర్రె అంటే పాపం చేసింది అయితే, గొర్రె పిల్ల అంటే ఏ పాపము మీరు చూసారా? మోషేతో ప్రభు అంటాడు, మోషే ఆరోను, ఓకే గొర్రె పిల్లను, ఏ పాపం ఎరగని గొర్రె పిల్లను తీసుకోండి మీరు ఫస్ట్ హాఫ్ వరకు. అది ఏ పాపం ఎరగకూడదు, ఇంకొక ఫీమేల్ లేకపోతే ఇంకొక మేల్ దాంతో అది ఎప్పుడు కలిసి ఉండకూడదు. ఇట్ షుడ్ బి బ్లెమ్లెస్. ఏ తప్పు పాపం ఎరగని గొర్రె పిల్ల. ఇక్కడ యేసుక్రీస్తు కానీ ఆయన పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు ఏ పాపం ఎరగని వాడు. ఒకరోజు ఏదినో ఆ యొక్క గుంపులో ఆయన నిలబడి వాక్యం చెప్తూ, నాలో ఏదైనా పాపం ఉందని మీరు చూపించగలుగుతారంటే అందరు వెళ్ళిపోయారు. ఒక స్త్రీని అందరు రాళ్లతో కొడుతున్నప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారంట. వచ్చినప్పుడు ఏమయ్యా నువ్వు చెప్పు, పాత నిబంధన మోషే ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేసిన వాళ్ళు రాళ్లతో కొట్టాలా అని ఉంది కదా, నీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు యేసుక్రీస్తు అంటాడు, మీలో పాపము లేని వాడు మొదటి రాయి వేయాలి. రాళ్ళతో కొట్టొద్దని చెప్పలేదు, కొట్టండి, కానీ ఎవరు ఎలా ఫస్ట్ రాయి? జీసస్ యేసుప్రభు టీచింగ్స్ అంత బాగుంటాయి. కొట్టొద్దని అంట, కొట్టొద్దు అని అన్నాడు అనుకోండి యేసుప్రభు, ఈయన మోషే ధర్మశాస్త్రం మీరుతున్నాడు, ఈయన మోషే ధర్మశాస్త్రం ప్రకారం జీవించట్లేదు అని అలా ఒప్పుకోలేదు. అందుకే యేసుప్రభు ఏం చేశాడు?
మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయాలి. చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు రాళ్ళు వదిలి వెళ్ళిపోయారంట. అంటే ఈవెన్ చిన్న పిల్లలు ఉదయం తెలుసు, మేము పాపం చేస్తున్నాం, మేము తప్పు చేస్తున్నాం. చిన్నపిల్లలు చూశారు, వాళ్ళు ఏం తప్పు చేసి ఉంటారో మనం అడగొచ్చు. కోపం. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా లాక్కున్నాం అనుకోండి, కోపం. వాళ్ళు అడిగింది ఇవ్వలేదనుకోండి, కోపం కదా. వాళ్ళ గురించి వీళ్ళ కొనిలేదనుకోండి, జనంగా ఫీల్ అయ్యారా? ఒకరోజు మా ఫ్రెండ్స్ అంటుంది, మీరు సన్నగానే బాగా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకోరు అని అంటుంటారు. సో ఆ రకంగా ఫీలరా వీళ్ళకి ఎవరు నేర్పించారు చిన్న విషయంలో, చిన్నప్పుడు ఫీలరా అది ఆటోమేటిక్ వస్తుంది. అందుకే చిన్న పిల్లలను మొదలుకొని పెద్ద పిల్లల వరకు ఎవరికి నన్నునే బాగా చూసుకుంటారు, నన్ను బాగా చూసుకోరు. ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అంటే బై బర్త్, బై నేచర్ అది వచ్చేసింది ప్రియుల. అందుకే చిన్నోళ్ళు మొదలుకొని పెద్దోళ్ళ వరకు రాళ్ళు అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఏమమ్మా నువ్వు ఎవరు రాళ్ళను కొట్టలేదా? వ్యభిచారం చేసినందుకు ఎవరు కొట్టలేదు ప్రభు. అప్పుడు యేసుప్రభు అంటాడు, నేను కానీ నిన్ను కొట్టను, ఇక వెళ్ళి పాపము. ఇక్కడ ఒక విషయం మీరు గమనించిన లేదు ప్రియులుగా, ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఒక కొత్త జీవితం జీవించిన తర్వాత మరలా ఆ పాపం లేకి వెళ్ళకూడదు. నువ్వు ఒప్పుకున్నావు కదా, యేసుప్రభువును నమ్ముకున్నావు, సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించుకున్నావు కదా, యేసుక్రీస్తు పాపలను క్షమించాడు. నో డౌట్ ఆయన వచ్చిందే ఎవరి గురించి? మనందరి పాపల గురించి. ఇప్పుడు మనం పాపాలు ఒప్పుకొని ఆ యొక్క జీవితాన్ని మనం మానుకుని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడు మళ్ళా ఆ పాపం జోలికి మనం వెళ్ళకూడదు. మీకు ఎంతమందికి తెలుసు లేదో, బైబిల్లో వ్యభిచారం చేయబడ్డ కొంతమంది యేసుప్రభు దగ్గరికి వచ్చి అత్తరతో ఆయన కాళ్ళ మీద అత్తర పోసి మంచి సెంట్ పోసి తన వెంట్రుకలో కూర్చారంట. ఇంకా కొంతమంది వచ్చి ఏడ్చి ఆ కన్నీళ్ళన్నీ యేసుప్రభు పాదాల మీద పడ్డ తర్వాత వెంట్రుకలతో ఆయన కాళ్ళు శుద్ధిపరిచారు. మరలా వాళ్ళు ఆ పాపం చేసినట్టు బైబిల్ ఉందా? మత్తయి హి వాజ్ ఎ ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ కలెక్షన్ అంటే మోసం ఉంటుంది ప్రియులు. ఆయన యేసుప్రభు ఒకరోజు ఆయన టేబుల్ వేసుకుని రోడ్డు మీద కూర్చుని ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంటే యేసుప్రభు వెళ్తున్నాడు. ఆయన చూసి ఏమనిపించిందో అన్ని ఆ టేబుల్, ఆయన బుక్స్, ఆ డబ్బన్నీ వదులుకొని మత్తయి ఆయన లేవి వెంబడించాడంటే ప్రియులు. ఇంకా తర్వాత ఆయన మళ్ళీ ట్యాక్స్ కలెక్షన్ చేసినట్టు మనం ఇక్కడ చూసామా? ఒక్కసారి ఒక వ్యక్తి పాపం విడిచిపెట్టిన తర్వాత మళ్ళా ఆ పాపంలోకి వెళ్తే బైబిల్లో రాయబడి కుక్క వాంతికి చేసుకున్నదని మళ్ళా తిన్నట్లు. నేను తాగడం మానుకున్నానండి, నేను సిగరెట్ మానుకున్నానండి, మోసం చేయడం మానుకున్నాను, అబద్ధం టోటల్గా మానుకున్నాను, ఎవరి మీద మాట్లాడను, ఎవరి మీద సాడీలు చెప్పను, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకను, ఇవన్నీ మానుకొని ఒక 5 సంవత్సరాలు మంచిగా జీవించి 5 సంవత్సరాల తర్వాత మళ్ళా వాటిలో మనం వెళ్ళామనుకోండి, మనం దేనికి సమానం అంట? కుక్క వామిటింగ్ చేసింది మళ్ళా తిన్నదాన్ని. కుక్క మంచిదే ప్రియులరా, కుక్క విశ్వాసం కలదు, కానీ ఆ వామిటింగ్ తినడం అనేది అది మంచి పద్ధతి కాదు. దేవుని వాక్యం ఫస్ట్ పీటర్లో వాక్యం ఉంది, ఒక వ్యక్తి పాపం వదులుకొని మళ్ళీ అదే పాపం నెల చేసుకున్నాడు అనుకోండి. సో కాబట్టి ప్రియులరా, క్రీస్తు అనే పస్కా మన కొరకు శిలువలో చనిపోయింది. ఆయన చిందించిన రక్తమే మన పాప క్షమాపణగా ఈరోజు వెళ్ళిపోయింది. ఆ రోజు తలుపులకు రాశారు, ఈరోజు మనం దాన్ని ప్రభురాత్రి పద రూపంలో తీసుకుంటాం. అది లిటరల్ గా గొర్రెపిల్ల రక్తము. ఇక్కడ యేసుక్రీస్తు ద్రాక్షారసాన్ని ఇచ్చి మీరు దాన్ని రక్తంగా భావించండి. ఆ గొర్రెపిల్ల పాత నిబంధనలో గొర్రెపిల్ల, ఇప్పుడు యేసుప్రభు అని ఈ గొర్రెపిల్ల రక్తం ఇది తాగినప్పుడు జ్ఞాపకం చేస్తాం. మరి రొట్టె మాంసం బదులు రొట్టెనిచ్చండి. ఈ రొట్టెని తిన్నప్పుడుగా నేను మీ కొరకు చనిపోయినట్టుగా ఉంటాను జ్ఞాపకం. యేసుక్రీస్తుని చాలాసార్లు ప్రియుల బైబిల్లో గొర్రెపిల్లతో నేర్చుకోవచ్చు. యెషయా గ్రంథం ఒకసారి తీసుకున్నాం. యెషయా గ్రంథంలో యేసు ప్రభువును దేనితో పోల్చారు? 53వ అధ్యాయం ప్రియులు, బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 53 verse 7. యేసు ప్రభు శిలువ మరణం గురించి మాట్లాడుతూ 53 అందరు తీసిన తర్వాత నేను చదువుతాను, గమనించండి. 53 verse 7. ఇప్పుడు యేసు ప్రభు శిలువ మరణం గురించి ఆల్రెడీ యెషయా
ప్రవచించాడు ప్రియులారా. ఏమని? అతడు దౌర్జన్యము నందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. లైక్ ఎ ల్యాంబ్. గొర్రె పిల్లయు ఇక్కడ కానీ ప్రియులరా గొర్రె పిల్ల గురించి గొర్రె గురించి దాడా మళ్ళా చదువుతామా ప్రియులరా? అతడు దౌర్జన్యము నందును బాధింపబడను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు దేని వరే? గొర్రె పిల్లయు. ఓకే, ఇక్కడ యేసుక్రీస్తును పిలాతు దగ్గరికి తీసుకెళ్లి తీర్పు తీర్చున్నప్పుడు ఎట్టున్నట్టయినా గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడు. పిలాతు అడుగుతున్నాడయ్యా, వీళ్ళందరూ నీ మీద నేరాలు మోపుతున్నాడు, అబద్ధ సాక్ష్యం చెప్తున్నారు, ఏమైనా నీ గురించి చెప్పయ్యా అంటే మౌనం ఉన్నాడు. కళ్ళు మూసి గుద్దుతున్నారంట ఆయనను, మౌనంగా ఉన్నాడంట. ఉమ్ము వస్తున్నారు, బయట ఉమ్మ వేశారంట ఆయన మీద, మౌనంగా ఉన్నాడు. కొరడాలతో కొడుతున్నారంట, మౌనంగా ఉన్నారు. ఎలా మౌనంగా ఉన్నాడంట? వధించబడే గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. యోహాను అంటాడు లోకపాపమును మోసుకుంటూ దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ యెషయాలు అంటాడు ఆయన వధించబడిన గొర్రె పిల్లవలే మౌనిగా ఉన్నాడు. యేసుక్రీస్తు గొర్రె పిల్ల. నిర్గమకాండంలో వధించబడిన పస్కా గొర్రె పిల్ల యేసుక్రీస్తే. అదే డేట్ లో అదే సమయంలో చూసారా మనం భక్తి లూకాలో చదివాము. కరెక్ట్ పస్కా పండగ రాగా వాళ్ళు ఆ రొట్టెని తిన్నారో లేదు పిల్లరా, యేసు ప్రభుని పట్టుకొని పోయి సిలువేశారు. సేమ్ డే ఆ పస్కా పండగ యూదుల పండగ మనం గమనిస్తే బైబిల్లో పిల్లరా ఆ పస్కా పండుగ చాలా శ్రేష్టమైంది, చాలా గొప్పగా చేస్తారు. ఎందుకంటే ఆ దినమందు దేవుడు ఇశ్రాయేలు జనాంగంలో ఎవరిని చంపలేదు, ఆయన ఎవరిని నాశనం చేయలేదు. కరెక్ట్ అదే దినమందు యేసుక్రీస్తు మళ్ళీ ఇంకొక వాక్యం తీసుకుందామా? 1 Corinthians 11వ అధ్యాయం. ఇప్పుడు పౌలు రాస్తున్నాడు ప్రియులారా 1 Corinthians 11వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. కరెక్ట్ పస్కా రోజు యేసు ప్రభు చేసినది ఏంటనగా ఇరవై 23 నుంచి నేను చదువుతాను, గమనించండి ప్రియులు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని తినుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీన్ని చేయుడని చెప్పాను. మీరు రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును మీరు ప్రచురించుదురు. సో ప్రియులరా, కరెక్ట్ అదే పస్కా పండుగ రోజే యేసుక్రీస్తు ఆయన రొట్టెను ద్రాక్షారసం వారికి అనుగ్రహించి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని తిన్నప్పుడల్లా మీరు జ్ఞాపకం చూసుకోండి. 7 పండుగలు ప్రియులరా, పస్కా పండుగ, పులిన రొట్టె పండుగ, బూరల పండుగ, పర్ణశాలల పండుగ, గుడారాల పండుగ, పెంతెకోస్తు పండుగ, ఇవన్నీ న్యూ టెస్టిమెంట్ లో యేసుప్రభు వచ్చినప్పుడు యేసుప్రభు వాటన్నిటిని హాజరయ్యాడు. కానీ యేసుప్రభు చనిపోయి 3వ దినం లేచిన తర్వాత ఈ పండుగలు
క్రైస్తవులకు వర్తించవు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ సపోజ్ టు డూ దీస్ థింగ్. వీఆర్ సపోజ్ టు డే ప్రభురాత్రి బలలో మనం రెగ్యులర్ గా పాల్పొందాలా. మనం పస్కా అది మనకు కాదు, అది యూదులకు ఆ రోజుల్లో దేవుడు వాళ్ళని అక్కడ ఐగుప్తు దేశం నుంచి తప్పించింది కాబట్టి మీరు చేయండి బాబు. మరి మనం ఏం చేయాలయ్యా? అదే పండగను యేసు ప్రభు శిలువలో చనిపోయాడు కాబట్టి మనం ప్రభురాత్రి బలలో వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు. ఫ్రాన్సిస్ గారు వాళ్ళు సంవత్సరానికి ఒకసారి చేసేవాళ్ళు. ఇక్కడ మనం ఎప్పుడు చేయాలంటే రోజు ప్రతి ఆదివారం, ప్రతి ఆదివారమే కాదు, మనం కూడినప్పుడల్లా, మనం దేవుడిని స్తుతించినప్పుడల్లా మనం ఈ గంట రొట్టెను విరిచినప్పుడు పాల్పొందుతూ ఉన్నప్పుడు ప్రియులుగా అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ గొర్రెపిల్ల మన పాపాలను తీసుకెళ్లాడు అనే విషయాన్ని కొన్ని వాక్యాల ద్వారా మనం తెలుసుకుందాం. ప్లీజ్ టర్న్ విత్ మీ. పాత నిబంధన కాలంలో ఈ పస్కా పండుగ గురించి కొన్ని విషయాలు దేవుడు వాళ్ళకు చెప్పిన విషయాలు మనం ఫస్ట్ గమనించుకుందామండి. నిర్గమకాండం, బుక్ ఆఫ్ ఎక్సోడస్ 12:14. నిర్గమకాండము 12వ అధ్యాయం 14 వస్తుంది కదా. 12:14. ఈ పస్కా పండుగ గురించి యెహోవా దేవుడు వారికి చెప్పిన ఒక నియమం ఏంటి అంటే 12:14. కాబట్టి ఈ దినము అంటే పస్కా పండుగ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలెను. మళ్ళా చదువుకుందామా ప్రియులరా? 12:14. లెట్ మీ రీడ్. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరింపవలను. సో పస్కా పండుగ అనేది ఆ రోజులలో దేవుడు ఇచ్చిన ఒక విషయం ఏంటంటే దీన్ని తరతరముల వరకు మీరు జ్ఞాపకంగా పండగగా ఏటేటా చేయాలి. ఎవ్రీ ఇయర్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్ మనం బ్రతికినన్ని రోజులు మీరు మీ పిల్లలు తరతరముల వరకు ఈ పండుగను చేయాలి. అంటే పస్కా పండుగ అంత సిగ్నిఫికెంట్. ఎందుకంటే ఆ యొక్క పండుగ రోజే ఆ రోజే గొర్రె పిల్లను చంపేసి దాని రక్తాన్ని ఇచ్చింది కదా, మరణాన్ని తప్పించింది. ఒక రాజు ఉండేవాడంట ప్రియులరా, ఏషియా రాజు. ఆ రాజు కాలంలో ఈ పంటను చాలా గొప్పగా జరిపించాడు. అలా ఇంతవరకు భూమి మీద జరగలేదండి. చూద్దామా ఆ విషయము? 2 Kings 23. రెండవ రాజుల గ్రంథము 23. నుంచి నేను చదువుతాను, గమనించండి ప్రియులారా. 2 Kings 23:21 ఆన్వర్డ్స్. అంతటా రాజు నిబంధన గ్రంథమునందు రాసిన ప్రకారము మీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగను ఆచరించుడని జనులందరికీ ఆజ్ఞాపింపగా ఇశ్రాయేలీయులకు న్యాయం నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇశ్రాయేలు రాజుల యొక్క యూదుల రాజుల యొక్క దినములన్నిటి వరకు ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమూహమందు పస్కా పండగ ఆచరింపబడెను. ఆ పండగ రాజైన యెషయా ఏలుబడిలో జరపబడ్డది. ప్రియులారా, పస్కా పండగ స్టార్ట్ అయినది మొదలుకొని మీరు ఆ రాజు యెషయా రాజు వరకు ఎప్పుడు అంత గ్రాండ్ గా, మరి ఎంత గ్రాండ్ గా చేశారు ప్రియులారా, మరి ఏమేమి చేశారు కానీ ఎప్పుడు అంత గొప్పగా జరగలేదంటారు కదా. పాత నిబంధనలో పస్కా యేసుక్రీస్తు కరెక్ట్ అదే రోజు చనిపోయాడు. పాత నిబంధనలో రక్తము ఆ తలుపులో పూశారు, కొత్త నిబంధనలో ఆ రక్తం మనం తాగుతున్నాం.
పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి ఆచరిస్తారు. న్యూ టెస్టిమెంట్ లో మనము ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడల్లా యేసు మరణాన్ని ఆచరిస్తాం. ఆ రక్తము తలుపులకు రాసినందుకే ఆ ఇంట్లో ఎవరు చనిపోలేదు. అదే ప్రకారం యేసుప్రభు రక్తంలో శరీరంలో పాలు పొందిన వారికి మరణం ఉండదు. యేసుప్రభు అంటాడు, నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినంలో నేను అతన్ని లేపుతాను. ఎంత ఆశీర్వాదం తెలుసా ప్రభురాత్రి వల్ల తినడం. ప్రియులారా, బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు దాన్ని తీసుకుంటే వాళ్ళకి పరలోక రాజ్యం తప్పకుండా ఉంటుంది. కరెక్ట్ పస్కా రోజే యేసుక్రీస్తులా సిద్ధపరచమన్నాడంట. అప్పర్ రూమ్ లో సిద్ధపరచారంట. గొర్రెపిల్ల మాంసం ఉండాలా, కానీ యేసుక్రీస్తు ఏమి ఇచ్చాడంట? రొట్టెను ప్లస్ ద్రాక్షరసం ఇచ్చాడంట. మాంసం ఏదయ్యా? ఆ మాంసం బదులు రక్తం తాగండి అయ్యా. లాస్ట్ సప్పర్ అంటారు కదా, లాస్ట్ సప్పర్, హోలీ కమ్యూనియన్. సో ప్రియులరా, మొదటిది పాత నిబంధన కాలంలో వాళ్ళకి దేవుడు చెప్పింది ఏంటంటే ఏటేటా జరపాలి. ఇంకొక విషయం ప్రియుల, నిర్గమకాండం 13వ అధ్యాయము 13 బుక్ ఆఫ్ ఎక్సడస్ 13. జస్ట్ కొన్ని హైలైట్స్ ఈ యొక్క పస్కా పండుగ గురించి. 13వ అధ్యాయము 9 and 10. దాన్ని మీరు జ్ఞాపకార్థంగా చేయాలి, కానీ ఎప్పుడు చేయాలా? 9 and 10, 13, 9 and 10 ఇట్ సేస్, కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలంలో ఆచరింపవలెను. యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణం చేసినట్లు ఆయన. ఓకే, సో ప్రియులరా, ఈ యొక్క పస్కా పండుగను వాళ్ళు ప్రియులరా ఏటేటా ఎవ్రీ ఇయర్ దేస్తుంది. నేను ఇందాక చెప్పినట్టు పౌల్ గారు, పస్కా పండుగ జూయిష్ క్యాలెండర్ ప్రకారము ఈ మంత్ 21వ తారీఖున వస్తుంది. కానీ చాలా మంది మన క్రైస్తవులు గుడ్ ఫ్రైడే యేసుప్రభు చనిపోయిన రోజున ఎప్పుడు చేశారు? ఒక నెల అయిందా? నెలగా కాదు కదా. అంటే ఆ డేట్ ఈ డేట్ ఎంత? నేను చెప్తున్నాను కదా, 21వ తారీఖున నేను రాజమండ్రికి వెళ్తున్నాను. అక్కడ వాళ్ళు కొంతమంది యూదులు ఉన్నారు, వాళ్ళు పస్కా పండుగ చేస్తారంట. నన్ను వచ్చి పస్కా నేను ఈరోజు ప్రాక్టీస్ చేస్తున్నారు, రేపు చెప్పబోయేది. అంటే వాళ్ళంతా డేట్ యూదులు ఆ డేట్ ప్రకారం 21st పస్కా. కానీ మనం ఎప్పుడో అయిపోయి కదా, ఆ డేట్ ఈ డేట్ దిర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మన డేట్ ముఖ్యంగా యేసుప్రభు మన కొరకు చనిపోయాడు ఎప్పుడు అనుకోవాలా? ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడల్లా అనుకోవాలా. ఈ సంవత్సరానికి ఏ డేట్ అనుకునేవారు, మనం ఎప్పుడు అనుకోవాలా? మీరు ప్రతిరోజు అది తీసుకున్నప్పుడల్లా అనుకోవాలా. మనం సంవత్సరానికి ఒకసారి చేసుకునే పండుగలు కాదు ఇవి. ఎప్పుడు చేసుకోవాలా? కంటిన్యూగా, రెగ్యులర్ గా. యేసుప్రభు పుట్టాడు అని చాలా మంది అంటారు, నో డౌట్. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారా? ఎప్పుడు మన హృదయంలో ఆయన జన్మించాలి కదా ప్రియులరా. యేసుప్రభు చనిపోయాడు. ఓకే, ఆ ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడు యేసుప్రభు ఆయన అంటాడు, ఈ రొట్టెను ద్రాక్షరసం తిన్నప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవ్రీ టైమ్ ఐ టేక్ దట్ బ్రెడ్ ఐ రిమెంబర్ ద డెత్ ఆఫ్ జీసస్. Every time I take that wine, I remember the death of Jesus. That's the meaning. Yearly once కాదు నిహారిక. Now we have to do every time we come. ఇంకొక విషయం, Exodus 12:24. ఈ పస్కా పండుగ ఎలా చేయాలి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు ప్రియుడా. 24 కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. మీరు ఈ పస్కాను ఎలా చేయాలంట? మీకును మీ పిల్లలకును పండగగా ఆచరించు. మరి న్యూ టెస్టిమెంట్ ఏంటి? అమ్మా, అయ్యా,
నువ్వు బాప్తిసం తీసుకుని పాలు పొందుతున్నావే, ఇప్పుడు నీ పిల్లలకు నేర్పించు, నీ భార్యకు నేర్పించు, నీ భర్తకు నేర్పించు, నీ తల్లిదండ్రులకు నేర్పించు, నీ పిల్లలకు నేర్పించు. బాప్తిసం తీసుకుని యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకుని నువ్వు కానీ దాంట్లో పాలు పొందవయ్యా. ఇది తినాలా బయట, ఇది తీసుకోవాలన్నా నీవు నీ పిల్లలు దాన్ని కంటిన్యూగా చేయాలా. ఎవ్రీ ఇయర్ కాదు, ఇప్పుడు ఎవ్రీ టైం నీ గ్యాదర్ యూ హావ్ టు డూ ఇట్ విత్ యువర్ చిల్డ్రన్. నేను ఒక్కరిని ప్రభురాత్రి వల్ల తీసుకుంటే ఏం ఆశీర్వాదం? రేపు నేను నా కుటుంబంతో పాటు వాళ్ళు కానీ నాతో పరలోకానికి రావాలి కదా, వాళ్ళకి నేర్పించాలి. నా వాక్యానికి లోబడు, బాప్తిసం గురించి సిద్ధపడు, ఫోన్ చేసేది చెప్తాం. బీ ప్రిపేర్డ్. నీవు నీ యొక్క పిల్లలతో వాటిను చేసుకోవాలంటారు. సో కాబట్టి ఆ పాత నిబంధన కాలంలో వధింపబడిన ఆ గొర్రె పిల్లే యేసుక్రీస్తు. ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల యేసుక్రీస్తు మన పాపాలు తీసుకున్న విషయాన్ని ప్రియులుగా మనకు దేవుని వాక్యం మనం గమనించినట్లయితే ఒక్కసారి 1 John chapter 2 verse 2 ఒకసారి తీసుకుందామండి. 1 John chapter 2 verse 2. Let us see what Bible is teaching about Jesus' death on the cross. పేతురు బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినట్టుగా ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల. ఆయన నిజంగా మన పాపాలే కాదు, ప్రతి ఒక్కరి పాపాన్ని మోసుకొని పోయాడు. చూద్దాం ప్రియులారా, మొదటి వచనం verse chapter 2 verse 1. మై లిటిల్ చిల్డ్రన్, నా పిల్లలారా, చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు మన ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, ఏమనుందట, సర్వలోకములకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నా చిన్న పిల్లలారా. చిన్న పిల్లలారా అంటే సండే స్కూల్లో కాదు, ఇక్కడ ఇది జాన్ రాశాడండి. ఈ బుక్ రాసినప్పుడు, ప్రకటన రాసినప్పుడు యోహానుకు 85 to 90 years ఓల్డ్ అండి. ఆయన 80 నుంచి 90 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనమాట. ఆ 90 సంవత్సరాల వ్యక్తికి ప్రతి ఒక్కరు ఎలా కనపడ్డారంట, చిన్నపిల్లలుగా. మీరు పాపం చేయకండి. ఒకరు బై ఛాన్స్, బై మిస్టేక్ పాపం చేశారనుకోండి, దిగులు పడొద్దు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది, అడ్వకేట్, తండ్రి యొద్ద మనం ఉన్నాడు అంటే తండ్రి పక్కన కూర్చొని ఉంటాడంట. ఎంతమందికి తెలుసో లేదు, సాతాను గారు ఇప్పటికి మన గురించి వెళ్ళి దేవుడికి సాడీలు చెప్తుంటాడు. ప్రభు సైమన్ తెలుసా, ముఖేష్ తెలుసా, ప్రభు లేకపోతే రోహిత్ తెలుసా, ఇలా చేసినట్టు చెప్తున్నాలే. పక్కనే తండ్రి యేసుక్రీస్తు పక్కనే ఉంటాడంటమ్మా, కుడి పార్శ్వన యేసుక్రీస్తుని ఉత్తరవాదులు లేచి మన కొరకు ప్రార్థిస్తారు. తండ్రి, నాకు తెలుసు సైమన్, ఆయన నిన్ను ప్రేమిస్తాడు, జరిగింది, ఆయన క్షమించిన తండ్రి యేసుప్రభు తక్షణం ఈ వాక్యం ప్రకారం అదే మీనింగ్. తక్షణం అడుగుతాడంట, అయ్యా పాపం పోనీ ప్రభు, నా రక్తంలో కడగబడ్డాడు. ఆయన మన పాపంలో కొరకే మాత్రం కాదు, సర్వలోకం యొక్క పాపంలో కొరకు రక్తం చెందించాడు. మరి అందరికీ పాపంలో ఉన్నారే. రెనాల్డ్ బాంకే అని ఒక దేవుని సేవకుని దగ్గర BBC వాళ్ళు వచ్చి ఒకసారి ఆయన ఇంటర్వ్యూ అడిగారంట. If you say Jesus shed his blood, forgave everybody's sin, why still sinners are existing? అంటే ఆయన అన్నాడంట, soap is there, you have to go to the soap, wash your hand, then you will be clean. అలాగే యేసుప్రభు రక్తం ఆల్వేస్ అవైలబుల్. ఎవరైతే ఆ రక్తం దగ్గరికి వెళ్ళి కడుక్కుంటారో వాళ్ళు పరిశుద్ధులు అవుతారు. రక్తం సోపు నీ దగ్గరకు రాదు, రక్తం నీ దగ్గరకు రాదు. ఆయన ఆల్రెడీ పరలోకం నుండి భూమికి వచ్చాడు, నీ కొరకు చనిపోయాడు, రక్తం చిందించాడు. అదిగో రక్తం నీ కొరకు వెయిట్ చేస్తుంది. నేను వెళ్ళి ఆ రక్తంలో నా కాళ్ళు, చేతులు, తల నుంచి కాలు వరకు కడుక్కుంటే నేను శుద్ధిని అవుతాను. కానీ రక్తం వచ్చి నన్ను శుద్ధి చేయరు కదా. నాకు జ్ఞానం ఉంది కదా, నాకు ఇంకా ప్రాణం ఉంది కదా, నేను నడిచి ఎదగలుగుతాను కదా. సో ప్రియురా, ఆ గొర్రెపిల్లనే యేసుక్రీస్తు. ఆ గొర్రెపిల్ల ఏ రకంగా ఆ యొక్క మరణాన్ని తప్పించిందో, ఆ యొక్క యూదుల మరణాన్ని తప్పించిందో, యేసుక్రీస్తుని ఈ గొర్రెపిల్ల
మనల్ని కానీ పాపం నుండి నరకం నుండి తప్పిస్తుంది. హల్లెలూయా. నేనైతే హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ప్రియులారా. ఐ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్. ఈ వాక్యం ప్రకారము ఆయన మన కొరకే కాదు, సర్వలోకం కొరకు ఆయన తన రక్తాన్ని చిందించి చనిపోయింది. సో ఓల్డ్ టెస్టమెంట్ పాస్ ఓవర్, పాత నిబంధనలో పస్కా, ఇట్ ఇస్ న్యూ టెస్టమెంట్ జీసస్ డెత్. ఓల్డ్ టెస్టమెంట్ క్యాలెండర్ కి న్యూ టెస్టమెంట్ క్యాలెండర్ కొద్దిగా డిఫరెన్స్ ఉండొచ్చు, మనకు డేట్స్ తెలియకపోవచ్చు. నో ప్రాబ్లం, అదే డేట్ లో చేయడానికి మనకి అయితే ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను పిల్లరా, పాత నిబంధనలో 12 నెలలు క్యాలెండర్ 30 days ఉంటాయి. 31st డే లేకపోతే 29 days 28 days ఉండేది కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ 30 days. జాషువా 30 యుద్ధాలు చేశాడంట పిల్లరా. సార్ 31 యుద్ధాలు చేశాడంట, 30 యుద్ధాలు గెలిచాడంట. ఒకే యుద్ధంలో ఓడిపోయాడు. ఏ యుద్ధంలో? ఆయి అనే చిన్న గ్రామంలో ఓడిపోయాడంట. హైదరాబాద్ గెలిచి అలియాబాద్ ఓడిపోయాడంట. చాలా పెట్టి ఎందుకు ఓడిపోయాడంటే వాళ్ళ ఒక వ్యక్తి పాపం తీశాడు. ఆఖాన్ అనే వ్యక్తి దొంగ సామాన్లన్నీ తెచ్చుకొని ఆయన టెంట్ కింద దాచి పెట్టుకున్నాడంట. దేవుడి కోపం వచ్చింది. ఆయనను బట్టి మొత్తం అందరూ ఎంతో చనిపోయారు. యోషువ ఒకే టెన్షన్, ప్రభా హైదరాబాద్ లో మేము గెలిచాము, ఈ షామిల్పేట ఓడిపోవడం ఏంటి? మీరు ఒకటి పాపం చేశాడు. దొంగ సామాన్లన్నీ తెచ్చి ఆయన టెంట్ కింద దాచిపెట్టుకున్నాడు. ఆయనను ఆయన పిల్లల్ని అందరూ పిలిపించి రాళ్లతో చంపేశారు. 31 యుద్ధం చేస్తే ఒకటి ఓడిపోయాడు, 30 గెలిచాడు. కరెక్ట్ 1 నెల. ఎవరో ఒక రోజు వాక్యం చెప్తూ మనకుండేది 30 రోజులు కాబట్టి యోషువ గెలిచిన 30 యుద్ధాలను మనం చేయమని తీసుకుని ప్రతిరోజు విక్టరీగా మనం ప్రకటించాం. సో పాస్ ఓవర్, ఈ యొక్క పస్కా పండుగ. ఇంకొక 2 వాక్యాలు చదువుకొని ప్రియురా, యేసుక్రీస్తు మన కొరకు ఏ రకంగా చనిపోయాడు. 1 John 3:5. ఇప్పుడే మనం తీసుకుంది 2:2 కదా, ఇప్పుడు 3:5 తీసుకుందామా ప్రియురా? యేసుప్రభు మన కొరకు చనిపోయి పాపాలు క్షమించాడా లేదా చూద్దామా? ఏమని ఉందంట ప్రియురా? పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయనందు పాపమేమియు పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమైనని. ఈ విషయంలో ప్రియురా, మన పాపాలు ఒప్పుకుంటే ఆయన మన పాపాలను తీసివేస్తాడు. మనం ఇందాక చూసాం కదా, గొర్రె పిల్లలు ఏ పాపం ఉండదు. గొర్రెని తీసుకోమని లేదు దేవుడు, మోసే ఆహారం ఉండదు. గొర్రె పిల్లను, ఆ గొర్రె అయితే ఇంకొక ఫీమేల్ గొర్రెతోనో మేల్ గొర్రెలతో కలిసి అది పాపం చేసి ఉంటుంది. కాబట్టి ల్యామ్, గొర్రె పిల్ల, అది ఎవరు జోలికి వెళ్ళలేదు, పాపం లేనిది. ఇక్కడ యేసుప్రభు చూసారా ప్రియులరా, ఆయన యందు పాపమేమియు. చూడండి కదా ప్రియులరా, 5వ వచనము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమియు. అదే ఆ రియల్ గొర్రె పిల్ల అంటే ఈయననే. ఇదిగో లోక పాపను మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల, ఏ పాపం లేని గొర్రెపిల్ల. ఇక్కడ క్లియర్ ఉంది, ఆయనలో ఏ పాపము. ఒకరోజు క్రౌడ్తో మాట్లాడుతూ నాలో ఏదైనా పాపం ఉన్నట్టు ఎవరో చూపించండి అంటే ఎవరు చూపించలేకపోయారు, మేము మాట్లాడలేకపోయాం, వెళ్ళిపోయాం. పాపం లేని వారు మొదటి రాయి ఏమంటే అందరు వెళ్ళిపోయారు. ఆడ పాపం లేని ఈయన ఒక్కడే, ఈయన తీసుకొని రాళ్ళతో కొట్టాలి ఆమె, ఈయన కొట్టలేదు. ఏ పాపం లేని క్రీస్తు. అందుకే ప్రియులరా, దేవుని నమ్ముకున్న మనం ఎంత ధన్యులం అంటే, మనం వెంబడించే క్రీస్తు పాపం లేనివాడు, ఏ కల్మషం లేనివాడు, ఏ దోషం లేనివాడు. ఆయన మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి నింద మోపి ఎంతమంది ఆయన సంపాదన ప్రయత్నం చేశారు. లాస్ట్కు పిల్లలంట, నాకు ఆయనలో ఏ పాపం నిలబడలేదు, చేతులు గడుపుకున్నాడంట. ఈయన రక్తం మీద నాకును నా పిల్లలకును నాకు ఏ యొక్క ఈయన పాలు లేదని చెప్పి చేతులు గడుపుకున్నాడంట నీళ్లతో. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ప్రియులారా, ఫర్ ఎవ్రీ ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్ there is an outward expression, or then you can take vice versa, for every outward expression there is an inward experience. ఆయన హృదయంలో ఉన్నది బయటికి చెప్పాలి కదా. నీళ్లు తీసుకుని చేతులు కట్టుకొని యేసు ప్రభు
మరణంలో ఆయన రక్తం మీద నాకేం అపరాధం లేదు, ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్. అప్పుడు యూదులు అన్నారంట, మరి ఆయన రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక. వాళ్ళే శాపాన్ని ఇన్వైట్ చేసుకున్నారు. దే ఇన్వైటెడ్ కర్స్ అపాన్ దెమ్సెల్వ్స్. ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు చనిపోయిన 70 సంవత్సరాలకు గూగుల్లో టైప్ చేసి చూడండి, హూ డెస్ట్రాయిడ్ ద టెంపుల్ ఇన్ జెరూసలేం? టైటస్ ఫ్రమ్ రోమ్. టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఎంతో మంది సైనికులతో వచ్చి మందిరాన్ని కూలగొట్టి యూదులందరినీ చంపేశాడంట ప్రియులారా. అప్పుడు ఆ భక్తులంతా సముద్రం నుంచి పారిపోయారంట. అప్పుడు రష్యా, జర్మనీ, ఆ యూరోప్ అంతా, అమెరికా, ఎక్కడెక్కడ సముద్రం ఉందో యూదులంతా అక్కడ డిస్పోజ్ అయ్యారంట. ఇండియాకి వచ్చారు. కొచ్చిన్లో, నేను చాలాసార్లు చెప్పాను, కొచ్చిన్లో సమాజ మందిరం ఉంది. మొన్నటి వరకు యూదులు ఉండేవారు. బాంబేలో కుర్లా అనే ఒక ప్లేస్ ఉంది, నరేమాన్ హౌస్ అని ఒకటి ఉంది. మొన్న ఒకసారి టెర్రరిస్ట్ వచ్చినప్పుడు ఆ యూదులను కానీ చంపించారు. కానీ చిన్న పిల్లోడు వాడు ఒక్కడే బతుకుడు, నలుగురిని చంపేశారు. ఇప్పటికి బాంబేలో కుర్లాలో ఒక ప్లేస్ ఉంది, పిల్లల సమాజ మందిరం ఉంది. సముద్రం ఉన్న ప్లేస్ అంతా యూదులు అప్పుడు చెదిరిపోయారు. తర్వాత దేవుడు వాగ్దానం చేశాడు, నేను చెదరగొట్టిన యూదులందరినీ మరలా ఒక స్థలంలో చేరుస్తున్నాను. 1947 సంవత్సరంలో యూదులందరూ మళ్ళా ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. ఇప్పుడు అక్కడక్కడ కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, బట్ మెజారిటీ మొత్తం ఇజ్రాయెల్ దేశంలో. సో దేవుని వాక్యం ఎంత వాస్తవమైన సత్యం. మనం చదివే వాక్యము నిజమైనది, వాస్తవాలు. మనం చదివే స్టోరీలు, కథలు కాదు, ఇవన్నీ జరిగిన వాస్తవాలు. ఆయన ఏ పాపం లేదు, వేసుకోడు, ఏ పాపం లేదమ్మా. ఆయన మనం వెంబడించవచ్చు. పాపం చేసుకుంటా నువ్వు పాపం చేయొద్దని చెప్తే మనం ఆయన వెంబడించలేదు. ఈరోజు ఏ పాపం లేదు, అందుకే ఆయన వెంబడించవచ్చు. సో కాబట్టి ప్రియులారా, ఈ యొక్క పస్కా గురించి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ వీక్ నేను ఉండను కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ వీక్ ఐ విల్ బి షేరింగ్. సో దేర్ఫోర్ కమ్ విత్ ప్రిపరేషన్ విల్ కంటిన్యూ ఆన్ దిస్ పస్కా. సో ఈరోజు నేను చెప్పిన కొన్ని హైలైట్స్ ఐ విల్ టీచ్ యూ, ఐ విల్ రిమైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు చదువుకున్నది ఏంటంటే, పాత నిబంధన కాలంలో లాస్ట్ ప్లేగ్, 10 తెగుళ్లలో అన్ని 9 అయిపోయినాయి. రాజు మాట వినట్లే, రాజు వీళ్ళని వదలట్లేదు. లాస్ట్ దేవుడు ఏం చేశాడంట, 10వ తెగులు పంపి ఎక్కడో అక్కడ చంపేస్తానని చెప్పి దేవుడు మోషే, అహరోనును పిలిపించి, మీరు ఒక గొర్రె పిల్లని తీసుకొని దాన్ని వధించి దాని రక్తాన్ని తలుపులకు పూసి దాని మాంసం కాల్చి తినాలా, వండుకోకూడదు, కర్రీ చేసుకోకూడదు, వాటర్తో ఉడకబెట్టకూడదు. అట్లా కర్రీ చేసుకోవడం మానుకోవద్దు. ఆరులో చెప్తున్నాను, వాళ్ళు బైబిల్ క్లియర్ ఉంది కదా, మీరు దాన్ని నీళ్ళతో ఉడికించకూడదు, యూ టు రోస్ట్ ఇట్. దాని రక్తం మాత్రము తలుపులకు దిగాలి. పులియని రొట్టె, పొంగని రొట్టెతో మీరు దాన్ని 7 రోజులు తినాలి. ఒక గొర్రె పిల్లని తీసుకుంటే అది ఎక్కువ మాంసం తినండి, మీ పక్కింటి వాళ్ళని ఇన్వైట్ చేయండి, 2 కుటుంబాలు చేసి అందరు తినండి కదా ప్రియులను. అప్పుడు అది పూసినప్పుడు దాంతో మీరు చేదు కూరలను తినాలి. చేదు కూర అంటే ఎగ్జాంపుల్, మనం కీర తినేటప్పుడు కొన్నిసార్లు చేదుకుంటాయి కదా. ఇంకొకటి కాకరకాయ. ఈ రొట్టెతో ఈ యొక్క మాంసంతో ఏం తినాలి వీళ్ళు? కాకరకాయ. కీర కొన్నిసార్లు చేదుంటాయి, అలాంటివి. ఇంకేమున్నాయి చేదు? ఏంటి? దోసకాయ. అట్లాంటి చేదు కూరలు తినాలి కదా, మనం చదివాం, చేదు కూరలు తినాలి. అంటే ఈ యొక్క సంతోషంలో ఆ దుఃఖాన్ని కానీ జ్ఞాపకం చేసుకోండి. మా లైఫ్ లో 400 సంవత్సరాలు బానిసలు ఉన్నారంటండి వాళ్ళు అక్కడ ఐగుప్తు దేశంలో. ఒకటే కొట్టుడు, ఒకటే బోపించుడు, బరువులు. అది జ్ఞాపకం మర్చిపోవద్దు. ఆ రాత్రి సంహరించు దూత వచ్చాడంట. ఏ ఇంటికి ఆ యొక్క రక్తాన్ని చూశాడో ఆ ఇంటి దాటిపోయాడు. ఇంగ్లీష్ లో ఏంజల్ పాస్ దట్ హౌస్, పాస్ ఓవర్ దట్ హౌస్. అంటే పాస్ ఓవర్, పస్కా. ఏ ఇళ్ళకి తలుపులకు బ్లడ్ లేదో ఆ ఇళ్ళ అందరూ మగపిల్లలు, మొదటి జ్యేష్ఠ కుమారులను దేవుడు చంపేశాడు. రోదన లేని ఇల్లు లేదండి. ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు. అయ్యో నా కొడుకు చనిపోయాడు. రాజు ఇంట్లో మొదలుకొని
చెరసాల్లో ఉన్న వాళ్ళ ఇళ్ళలాగానే అందరికీ ఏడుపు 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 ఏడుపు. బైబిల్ ఉంది కదా, అంగలారు. ఇమాజిన్ ఒక 10 ఇళ్లలో అందరూ ఏడుచుకుంటూ కూర్చున్నారు అనుకోండి, ఎటువంటి ప్రయోజనం వెళ్ళడానికి. ఇదే రాజు, ఇదే ఫరో మోషే పుట్టినప్పుడు ప్రతి మగపిల్లలను చంపేశాడు కదండి. అప్పుడు అందరి ఇళ్ళలో అంగలారకు యూదుల ఇళ్లలో సేమ్ థింగ్ దేవుడు ఇక్కడ రిపీట్ చేశాడు. నా పిల్లలను చంపుతారా మీరు? కరెక్ట్ ప్రియులరా, అదే గొర్రె పిల్ల యేసుక్రీస్తు అదే రాత్రి పస్కాను సిద్ధపరచడానికి శిష్యులకు చెప్పి లాస్ట్కి వెళ్ళి ఆ యొక్క మేడ మీద ఆ పస్కాను సిద్ధపరిచారు. అదే ఆ పస్కాలో ఆయన రొట్టెను మాంసం ఇవ్వాలి, రొట్టెనిచ్చుడు, కానీ మాంసం బదులు ఆయన రక్తాన్ని ఇచ్చి, ఇప్పుడు ఆ పండగ కాదు, మీరు నన్ను గుర్తు చేసుకోండి, ఇప్పుడు నేను మీ కొరకు చనిపోతుంది. కరెక్ట్ ఆ రాత్రిని తీసుకెళ్లారు, మరుసటి రోజు సాయం. సో సేమ్ డే జీసస్ క్రైస్ట్. మన ఆ డేట్ మనకు తెలియదు అంతేగాని కూడా, బట్ ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు చనిపోయిన అదే మనకు ఆ డేట్ తెలియదు. మన క్రిస్టియన్స్ ఏదో ఒక డేట్ పెట్టి ఈ రోజు గుడ్ ఫ్రైడేలో, ఈ రోజు యేసు ప్రభు చనిపోయిన రోజు అని పెడతారు కానీ, బట్ యాక్చువల్ గా ఎగ్జాక్ట్లీ వి డు నాట్ నో ఎగ్జాక్ట్లీ ఆ డేట్ ఏంటో. నాకు ఈయన రాజమండ్రిలో మీటింగ్ అరేంజ్ చేసిన ఆయన ఒకరోజు ఫోన్ చేసి, బ్రదర్ 22nd అంట అని అన్నాడు. నేను 22nd మళ్ళా ఫోన్ చేసి లేదంట 21st అంట. వాళ్ళకే డేట్ అర్థం కావట్లేదు. సో రైట్, ఇప్పుడు మనకు డేట్ ముఖ్యం కాదు, ఇప్పుడు మనకు సబ్జెక్ట్ యేసు ప్రభు పస్కా. ఆమేన్. మనం ప్రభురాత్రి వల్ల తీసుకున్నప్పుడల్లా పస్కా పండుగ చేసుకుంటాం. ఎంత ధన్యులమండి, ప్రభురాత్రి వల్ల తీసుకున్న అందరం ధన్యులం. అది తీసుకున్న వాళ్ళు పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. థ్యాంక్ యూ. కళ్ళు చూసుకున్నామా? ఒక్క నిమిషం కళ్ళు చూసుకున్నాం. నా 35 సంవత్సరాల సేవలో మొదటిసారి ఈ పస్కా గురించి నేను ఎన్నిసార్లు చెప్పాలనుకున్నా పస్కా పండుగ గురించి. అది యేసు ప్రభువుకి ఏ రకంగా రిలేటెడ్ అవుతుంది. ఈరోజు దేవుడు ఆ కృపను వచ్చాడు. యూదులు చాలా గొప్పగా జరిపిస్తారు ఆ పండుగ, కానీ మనము యేసు ప్రభు శిలువ మరణం సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతిసారి కూడినప్పుడల్లా, every time we gather, we break the bread, we participate in His coming, we remember His death. నువ్వు నీ కుటుంబస్తులు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా. సంతోషం కుటుంబంతో ప్రభురాత్రి వల్ల పాలు పొందితే యేసు ప్రభు శరీరం తిన్న